ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అంటే ఏందన్నా, మనం గతంలో చూడొచ్చు చాలామంది హిందూ అమ్మాయికి ఎట్లా ట్రాప్ చేస్తున్నారు. ఫస్ట్ తప్పు పేరు ఉంటాయి, ఏమని విజయ్, బంటు, చంటు, లడ్డు ఎట్లాంటి పేరు డూప్లికేట్ పేరు హిందూ పేర్లు పెట్టుకొని హిందూ పేరు పెట్టుకొని ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయికి టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా మీరు మీ సమాజంకి పుట్టితే మీరు డైరెక్ట్గా చెప్పాలి, నా పేరు ఫలానా ఉంది, పేరు ఉంది కాబట్టి మేము మీకు మాట్లాడుతున్నాను. కానీ తప్పు మాటలు చెప్పి తప్పు ప్రచారం చేసి ఆయన అవకాశం ఏముంది అంటే, ఆయన దగ్గర ఒక పెట్రోల్కి 30 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు పెట్రోల్ వేసుకొని మొత్తం దినం ఆయన తిరుగుతూనే ఉంటాడు. ముఖం ఎట్లా ఉంటాయంటే తెల్ల ముఖం ఉంటాయి కానీ లోపల మొత్తం బ్లాక్గా చరిత్రం ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో మన అమ్మాయికి ట్రాప్ చేయాలి అని ఆ ఆలోచన. కానీ ఈ ట్రాపింగ్ ఎట్లా జరుగుతుంది అంటే ఓన్లీ ఫర్ ఓల్డ్ సిటీ కాదు, ఇది ఇంటర్నేషనల్ ట్రాపింగ్. ఇది ఓల్డ్ సిటీతో పాటు కేరళలో ఇదే పరిస్థితి ఉంది, తమిళనాడులో ఇదే పరిస్థితి ఉంది, ఉత్తరప్రదేశ్లో ఇదే పరిస్థితి ఉంది, దేశంలో చాలా స్టేట్లో ఈ పరిస్థితి అయితే ఉంది. కానీ ముఖ్యంగా ఓల్డ్ సిటీ మేము ఇప్పుడు చూస్తున్నామన్నా ఎన్నో కేసులు. మీరు పొద్దుగాల लेस्ते कॉल्स भी आते रहते हैं, చాలా बहुत सारे फोन आते और बहुत सारे व्हाट्सएप में डालते हैं, अन्ना फलाना डेट पे आज हमारे हिंदू लड़की का आज रजिस्ट्रेशन के माध्यम से वो शादी कर रहा, फलाना ये है फलाना ये है. हमारा बोलने का मतलब क्या है कि आज इतना अवेयरनेस हम देने के बावजूद भी ओल्ड सिटी में लव जिहाद क्यों हो रहा? ये झूठी बातें, झूठे वादे, झूठी कथा बोलकर हमारी मासूम सी बच्चियों को फंसाने का काम कर रहे हैं. ఉంటారు మొత్తం ఓల్డ్ సిటీలో చూసుకుంటే ఇప్పుడు హిందువుల రేషియో ఎంత ఉంది అక్కడ అన్న? మన రేషియో అంటే 30% రేషియో మనది ఉంది, 70% రేషియో మొత్తం తీసుకుంటే మొత్తం 30% మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 30% మాత్రం హిందువులు ఎవరు అంటే వాళ్ళందరూ ఏమైపోయారు అన్న? మాయలు చేస్తున్నారా? మాయా మాటలు మాట్లాడి మాయం చేసుకొని ఎట్లాంటి దాడి, ఏదైతే గుడి మీద దాడి, ఇంటి మీద దాడి, భయం పెట్టాలి. భయం పెడితే ఈయన ఇక్కడ ఉండదు, ఇక్కడ నుంచి బయటికి పంపేయాలి. ఆ ఆలోచన ఓల్డ్ సిటీలో చాలామందికి ఉంది. ఆ ఆలోచన ప్రకారం ఈరోజు చాలామంది హిందువులు ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి బయట పోతున్నారు. కుక్కడపల్లి, అత్తాపూర్, షిర్లింగపల్లి ఆ సైడ్ పోతుంది. మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు దేశం ఆజాద్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్లో జనసంఖ్య ఎంత ఉంది? అప్పుడు 27% జనసంఖ్య ఉంది, ఇప్పుడు 2% ఉంది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఓల్డ్ సిటీలో అయింది. మన ఓల్డ్ సిటీ, మన నగరం, ఆ భాగ్యనగరంలో మన హిందూలో ఉంది కాబట్టి ఆ నిజాం వచ్చిన తర్వాత కన్వర్షన్ కూడా అయిపోయింది, లవ్ జిహాద్ కూడా అయిపోయింది, ల్యాండ్ జిహాద్ కూడా అయిపోయింది. ఎందుకంటే మన ప్రాపర్టీలో కట్టి ఈ చార్మినార్ కూడా మన ప్రాపర్టీలో ఉంది. ఇప్పుడు ఏమంటారు అంటే మన ప్రాపర్టీ ఉండే, అరే మీ అయ్యా జాగిరి రాబాయ్, మీ ఎవరిది ప్రాపర్టీ అది? ఇది భాగ్యనగరంలో ఉంది, మన ప్రాపర్టీ. ఇప్పుడు నిజాం ఇక్కడ ఉంది అన్న. నిజాం మాట ఎప్పుడు మాట్లాడుతున్నారు ఓల్డ్ సిటీలో, ఇక్కడ ఉన్నారు నిజాం. దేశం నుంచి బయట పోయి ఆయన సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారు ఈ ల్యాండ్ మనది అని? నా ఆలోచన ఏముందంటే, ఇప్పుడు హిందూ సమాజం అలర్ట్గా ఉండాలి, మన హిందూ అమ్మాయికి కాపాడాలి. ఎట్లా కాపాడాలి? ఒక సిచ్యువేషన్, ఈ కొడుకులు ఎట్లా చేస్తున్నారు అంటే ట్రాప్ చేస్తున్నారు. ఎట్లా? ఒక ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నారు. నెంబర్ తీసుకున్న తర్వాత ఇంటికి పోతున్నారు. ఇంటికి పోయిన తర్వాత బయట ఉండి ఫోన్ చేస్తున్నారు. అమ్మాయికి భయపెడుతున్నారు, మేము మీ ఇంటికి వచ్చినాం, మీరు ఒకవేళ నాతో మాట్లాడలేదు అనుకో, రేపు నువ్వు నాకు కలవలేదు అనుకో, డెఫినెట్లీ నేను ఇంటికి వచ్చి నీ ఫ్యామిలీకి చెప్తా, నీ ఫ్రెండ్స్కి చెప్తా అని అమ్మాయికి భయపెడుతున్నారు. 100% నిజంగా ఉంది. మేము చాలా కేసులో మేము కూడా చూసినాం. ఆ చూసిన ప్రకారం కూడా ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాం అన్న. మా బాధ ఏముంది అంటే, ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఫస్ట్ చెప్తున్నాం, మీరు అమ్మా నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ అమ్మాయికి ఎవరైతే ఎట్లా ట్రాప్ చేస్తున్నప్పుడు మీ అమ్మ మీకు వచ్చి ఎట్లా చెప్పిన తర్వాత మీరు కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అవసరం లేదు. అరే మన అమ్మాయి ఎట్లా తిరుగుతుంది అట్లా కాను, సిచ్యువేషన్కి హ్యాండిల్ చేయాలి. మన అమ్మాయి ఎట్లా ట్రాప్ అవుతుంది, మన అమ్మాయికి కావాలని ట్రాప్ చేస్తున్నాం. ఒకవేళ మన అమ్మాయి వచ్చి మనకి చెప్తున్నంటే మన అమ్మాయికి భరోసా ఉంది, మా అమ్మ నాన్న నాకు కాపాడుతున్నారు, నా అక్క చెల్లెలు నా అన్న తమ్ములు కాపాడుతుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోని మీకు వచ్చి చెప్తున్నారు. కానీ మీరు రియాక్ట్ అయ్యి ఎట్లా అయితే కాదు, సిచ్యువేషన్కి హ్యాండిల్ చేయాలి. ఎవరైతే మన అమ్మాయికి ట్రాక్ చేస్తున్నారు కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయాలి. చేస్తే అట్లాంటి కొడుకులకి మనం శిక్ష ఇవ్వచ్చు.